హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు అన్వి హన్సీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే చికెన్ వండుతున్నాను ఫ్రెండ్స్. కుండలో పెద్ద గ్యాస్ అయితే అయిపోయింది. సిలిండర్ చాలా ఇబ్బంది అవుతుంది నింపించుకోవడానికి. నాకు కేవైసీ చేయాలంటే పోయి మళ్ళీ కేవైసీ చేయించుకొని వచ్చి మళ్ళీ బుక్ చేసినా కూడా రాలేదు. ఇక అంతసేపు పొయ్యి మీద వండుకోవాలంటే నేను ముగ్గురు పిల్లల్ని వేసుకొని వండాలంటే పొయ్యి మీద వీలు పడదనేసి మా ఆయన అయితే చిన్న గ్యాస్ అయితే నింపించుకొచ్చింది ఫ్రెండ్స్. చిన్న గ్యాస్ కూడా చాలా రేట్ ఎక్కువ ఉంది. 250 రూపాయలు అంట కేజీ గ్యాస్ నింపిస్తే. ఇంకా ఒక 2 కేజీలు అయితే నింపించుకొచ్చింది ప్రజెంట్ గ్యాస్ నింపించినాకని. ఇప్పుడైతే నేనైతే చిన్న గ్యాస్ మీద చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కుండలోనైతే చికెన్ వండాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. ఇప్పుడు వీలు పడింది. నూనె పోసి నూనె బాగా వేయగానే ఉల్లిగడ్డలు కూడా వేసిన ఫ్రెండ్స్. మా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ ఫ్రెండ్స్, చూసే వాళ్ళు ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే ఉల్లిగడ్డలు కొంచెం అయితే వేయినాయి. ఇంకా బాగా వేగాలి. కాకపోతే నేనైతే ఏమంత వేయించలేను. చికెన్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, సాయంత్రం నైట్ కనేసి అయితే కొంచెమే తెచ్చిండు. చికెన్ కూడా రేట్ చాలా పెరిగిపోతుంది. ఈ రోజుల్లో అన్నిటికీ రేట్లు పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది అవుతుంది. మనలాంటి పేదలు బ్రతకడానికైతే కష్టమే ఇక ఈ రేట్లకి. ఇక్కడ వచ్చేసి అయితే మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిసేపు ఉడకడానికి అయితే. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇందులో వండుకుంటే టేస్ట్ బాగుంది. కూర కూడా చాలా బాగా వచ్చింది. ఈసారి కొంచెం వెరైటీగా ట్రై చేసినాను వండడం. ఇక్కడ వచ్చేది అయితే కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే టమాటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేటప్పుడు టమాటాలు వేసుకుంటే ఏమైందంటే అంటే చికెన్లో టమాటాలు అనేవి అవుపోయావు, మంచిగా ఉడికిపోతాయి. నేనైతే ఎప్పుడైనా ఇట్లనే వేస్తాను టమాటా మాత్రం. ఇది టమాటా వేసేసి దీని మీద ఇక మనకు కావాల్సినవి అయితే సాల్ట్ ఇవన్నీ వేస్తాం. ఇవన్నీ గ్యాస్ పైన ఉంటాయి కదా, మనం ఎప్పుడు పైన పెట్టుకొని చేస్తాం కదా. చిన్న గ్యాస్ కాబట్టి అన్ని కింద పెట్టుకుంటున్నాను. సాల్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. కారంలో అయితే మేము ఎక్కువ ఉప్పు వేసితే పట్టియం, అందుకే ఉప్పు అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. పసుపు ఫ్రెండ్స్. అల్లం తీస్తాను, ఇక అల్లం పైనే ఉంది. అల్లం వేసాను. ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసాను, కానీ ఇక్కడ వీడియో అనేది తీయలేదు ఫ్రెండ్స్. కొంచెం మా పిల్లలు ఊరికే సతాయిస్తుంటే హడావుడిగా ఉండాలి, చీకటి అయింది అనేసి అయితే వండినాను. ఆకలి అవుతుంది మమ్మీ అంటుంటే ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఇక కలిపి ఒకసారి బాగా చికెన్కి అంతా ముక్కకి ఇవన్నీ మసాలాలు పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసినామంటే కాసేపు పచ్చివాసన పోయి ఉడుకుతుంది ఫ్రెండ్స్. అట్లా కలిపేసుకోవాలి మంచిగా. నా వీడియో నచ్చితే మాత్రం, ఒకవేళ మా చికెన్ మంచిగా అనిపించినా మీకు ఒకసారి అలా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా ఉడికిందో, పైనుంచి అయితే నూనె మంచిగా తేలుతుంది. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరితో సబ్స్క్రైబ్ కూడా చేయించండి మా ఛానల్ని. ఇక్కడ వచ్చేసి అయితే పెరుగు కూడా వేసాను ఫ్రెండ్స్. ఈసారి నేను పెరుగు మంచిగా పిసికి గడ్డలు ఏం లేకుండా అయితే వేసినాను. ఇప్పుడు ఈ పెరుగు కొంచెం తుక అని ఉడికేటప్పుడు అయితే కారం వేస్తాను. చూడండి, అలా ఉడుకుతుందైతే కారం వేసేస్తాను. మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం ఫ్రెండ్స్, అందుకే కారం అయితే మంచిగానే వేసుకున్నాను. 2 గంటల కారం అయితే వేసాను. మన టేస్ట్ తగ్గైతే వేసుకోవాలి మేము ఎవరమైనా. మరీ ఎక్కువ ఏమైనా తినము, కాకపోతే టేస్ట్కి తగ్గ కారం అయితే వేసుకోవాలి. ఆల్రెడీ నేను మసాలా వేసిన కాబట్టి కొంచెం తగ్గించేసిన కారం.
ఇక్కడ వచ్చేసి అయితే గ్రేవీ కొంచెం ఇప్పుడే చిక్కగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత చిక్కగా ఉందో. కొన్ని వాటర్ వేసుకుంటే ఉడికేలోపు మళ్ళీ ఇదే ఇంత ఇంత ఉంటుంది. అందుకని కొన్ని అయితే వాటర్ వేస్తాం. వద్దనుకుంటే వాటర్ ఏమి వేయొద్దు. కొంతమందికి కొంచెం దగ్గరకుంటే కూడా చికెన్ ఇష్టపడతారు. అట్లా కూడా బాగానే ఉంటుంది గ్రేవీతో. అట్లనైనా వండుకోవచ్చు ఫ్రెండ్స్. కొద్దిసేపు ఉడికించి దించుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ వేసి ఉడికించినాను. ఎందుకంటే కొంచెం గ్రేవీ ఉంటేనే నాకైతే ఇష్టం చికెన్. ఇక మూత పెట్టి పక్కకు పెట్టుకుంటే గుమ్మగుమ్మలాడి చికెన్ మాత్రం రెడీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిందో. చికెన్ ఉడికింది. చికెన్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అయితే ఇక లాస్ట్లో తెలుసు కదా, కొత్తిమీర చేస్తే ఖతం అయిపోతుంది. ఇంత చిక్కగా ఇంత గ్రేవీ ఇలా ఉంటే మాత్రం చాలు. ఇక మరీ ఎక్కువ వద్దు, మరీ ఎక్కువ తక్కువ వద్దు. తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. నూనె చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా తేలుతుందో. మంచిగా ఉడికింది. కుండలో చికెన్ చేయాలని ఎప్పటి నుంచో ఉండే, ట్రై చేశాను. కొత్తిమీర వేసుకొని ఇంకేం దిగించడం, తినడమే. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోతో మీ ముందుంటా. ఓకే బాయ్.